భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైంది. భూపాలపల్లి మండలంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారులో చెరువు శిఖం భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని రాజలింగమూర్తి అనే వ్యక్తి జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అతని భార్య వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సహా మొత్తం 7గురిపై భూపాలపల్లి పిఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఒక రౌడీ షీటరు ఇక్కడ స్థానిక కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ను ఇవ్వడం, దాంట్లో మా అందరి మీద కూడా కేసులు బుక్ చేయడం. అంటే ఒక ఆలయం కట్టడం తప్ప, ఒక ఆలయాన్ని లోక కళ్యాణం కొరకు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం, అక్కడ పనులు కూడా ఇంకా ఆలయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయినాయి. రోజు నిత్యం భక్తులతో రద్దీగా ఉండేటువంటి ఆ దేవాలయం మీద కూడా ఇది చెరువు శిఖంలో ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, R&B గెస్ట్ హౌస్, ఇవి రెండు కూడా సేమ్ సర్వే నెంబర్ అందులోనే ఉన్నాయి. అదే దాని పక్కన ఉండేటువంటి స్థలం మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండే స్థలంలో ఆలయాన్ని నిర్మించడం. మరి ఆ రెండు లేనటువంటి అభ్యంతరాలు ఒక ఆలయానికి ఎందుకు వచ్చిందో నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఎవరిని ఎక్కడ దొరికితే అక్కడ వేధింపులకు గురి చేయాలి. అది ఆలయం కట్టినా అది కలర్ ఇస్తూ ఉన్నారు. అక్రమ కట్టడాలు ఎవరి అవి? ప్రజాహితం కొరకు, సమాజ హితం కొరకు కట్టినటువంటి ఆలయంలో కావలసినటువంటి పనిచేసే సిబ్బంది కానీ అర్చక స్వాములు ఉండడానికి కట్టినటువంటి భవనం కట్టడం జరిగింది. కాబట్టి ఇది ఏ స్థాయిలో ఉండేటువంటి నాయకులు, ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రుల స్థాయి నుంచి మొదలుపెట్టే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా గ్రామ స్థాయి వరకు కూడా ఇలాంటి వేధింపులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, అధికారం శాశ్వతం కాదు. ఇది కేవలం మీకు ప్రజలు పరిపాలన చేయమని అవకాశం ఇచ్చిళ్ళు. మంచి భావనతోటి పరిపాలన చేయాలి తప్ప వేధింపులకు గురి చేస్తే మేము రాజకీయంగా ఎదుగుతామని అనుకుంటే అవివేకం అవుతుంది.